క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 12 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 14 నోటిఫికేషన్ 24-21 వరకు నామినేషన్లు సెప్టెంబర్ 3న పోలింగ్ రిజల్ట్స్ పోలింగ్ అండ్ రిజల్ట్స్ అదే రోజు తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఎందుకు బై ఎలక్షన్ జరుగుతున్నాయి తర్వాత ఎందుకనంటే ఇక్కడ 7 స్థానాలకు సంబంధించి ఏమైందంటే గతంలో వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు తర్వాత లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తర్వాత ఆ స్థానాలు ఖాళీ అవుతాయి కదా, ఇప్పుడు వాటికి ఎలక్షన్ జరుగుతున్నాయి. 2 స్థానాల్లో రాజీనామా చేసిండ్రు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటే తెలంగాణలోనే అక్కడ ఎవరు అంటే కే కేశవరావు గారు అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటే రాజ్యసభ సీటు దక్కింది. అయితే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా కాబట్టి నైతికంగా నేను నైతిక విలువలు పాటిస్తా అని చెప్పేసి ఆయన ఒక ఆదర్శంగా నిర్ణయం తీసుకొని ఆ పదవికి రాజీనామా చేయడంతో పాటు అంటే బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో పాటు నాకు ఈ రాజ్యసభ సీటు కూడా ఆ పార్టీ ద్వారానే వచ్చింది కాబట్టి దాన్ని కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి తీసి అక్కడ కొట్టేసి వచ్చేసిండు. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు జైన్ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా రాజీనామా చేసి వస్తే బాగుండేది. రాజ్యసభలో ఖాళీ అయిన 12 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని 1 స్థానంతో పాటు మరో 8 రాష్ట్రాల్లోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు ఇటీవల లోక్సభ లోక్సభకు ఎన్నిక కావడం, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయిపోయినాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.